హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు యాక్టివ్ తెలుగు ట్రేడర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది, మనకు ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎక్కడ దొరకబోతున్నాయి, సిపిఆర్ లెవెల్ ఎక్కడుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయో మనం డిస్కస్ చేద్దాము. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని వ్యూ చేస్తున్నారో అందరికీ ఓ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తున్న వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ఛానల్లో మనం ఎవ్రీడే మార్కెట్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. దాంతోపాటుగా నేను రెగ్యులర్గా ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ఎలా ఉందో మనం అనలైజ్ చేద్దాము. సేమ్ మనం నేను అనుకున్నట్టుగానే ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి డైలీ చార్ట్లో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇవాల్టి క్యాండిల్, ఇది ఎస్టర్డేస్ క్యాండిల్. నిన్నటి క్యాండిల్ కనుక మనం చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, క్లోజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు డేస్ హై ఫ్రెండ్స్. ఎక్కడైతే డే హై ఉందో అక్కడే మార్కెట్ క్లోజ్ అయింది నిన్న, విచ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ బుల్లిష్నెస్. అదొక మంచి బుల్లిష్ సైన్ అన్నమాట. సో మనం అనుకున్నట్టుగానే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు అసలు ట్రేడ్ అవ్వడానికి. ఆల్మోస్ట్ మనం సిపిఆర్ లెవెల్స్లో కనుక చూస్తే బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్ టైం ఫ్రేమ్లో కనుక చూస్తే మనము సిపిఆర్ లెవెల్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ బ్లూ లైన్ R1 రెసిస్టెన్స్, దానిపైన ఉన్న బ్లూ లైన్ R2 రెసిస్టెన్స్. మార్కెట్ R2 రెసిస్టెన్స్ దాటిపోయి ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో లిటరల్లీ నాకైతే ఎలాంటి ట్రేడ్ లేదు. ఒకవేళ మార్కెట్ ఇంత మంచి ట్రెండింగ్ ఉన్నా కానీ R2 దాటిన తర్వాత ట్రేడ్ తీసుకోవడానికి ఎంతగా కాన్ఫిడెన్స్ ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే సిపిఆర్ R1 R2 రేంజ్లో ఉంటుందో, లేదా మార్కెట్ సిపిఆర్ అండ్ R1 మధ్యలో ఓపెన్ అయ్యి ఈ R1 రెసిస్టెన్స్ని మంచి సాలిడ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్ చేసి, లేదా ఈ R2 రెసిస్టెన్స్ని బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్ చేసి ముందుకు వెళ్తుంటే దెన్ వీ క్యాన్ టేక్ ఏ లాంగ్ ట్రేడ్. మనము లాంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ మార్కెట్ ఓపెన్ అవ్వడమే R2 అండ్ R3 మధ్యలో ఓపెన్ అయింది. అండ్ మీరు చూస్తుంటే ఫస్ట్ 5-10 మినిట్స్ ఒక చిన్న నెగటివ్ క్యాండిల్ లాగా ఫామ్ అయినాయి ఈ రెండు. చాలామంది షార్ట్ చేసి ఉండొచ్చు, చాలామంది రీటైల్ ట్రేడర్స్ ట్రాప్ అవుతారు ఇలాంటి సిచ్యువేషన్లో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ ఇంత సాలిడ్, ఇంత పెద్ద గ్యాప్ అప్తో బుల్లిష్గా ఓపెన్ అయినప్పుడు ఎప్పుడు కూడా నెగటివ్ ట్రేడ్ తీసుకోవద్దు అండ్ ఎప్పుడు కూడా ట్రేడ్లోకి జంప్ కావద్దు. మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఎవరైతే సిపిఆర్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్తో ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ చాలా మంచి ట్రేడ్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. మీరు చూస్తుంటే ఫస్ట్ 5 మినిట్ ఒక రెడ్ క్యాండిల్, సెకండ్ 5 మినిట్ ఇంకో రెడ్ క్యాండిల్. కానీ మీరు చూస్తుంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఈ R2 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్. సో ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ బౌన్స్ అయిపోయి దెన్ మార్కెట్ ర్యాలీ అయిపోయింది. ఈ రెడ్ లైన్స్ని మీరు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెడ్ లైన్స్ అనేవి రేపటి సిపిఆర్ అండ్ సపోర్ట్ లెవెల్స్. నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ బ్లూ లైన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఫస్ట్ బ్లూ లైన్, ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది సెకండ్ బ్లూ లైన్, ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. మార్కెట్ ఓపెన్ అవ్వడమే సెకండ్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ థర్డ్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ మధ్యలో ఓపెన్ అయింది. ఒక చిన్న డౌన్ మూవ్ వచ్చింది, బట్ ఈ సెకండ్ R2 ఏదైతే ఉందో సెకండ్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ బౌన్స్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ కనుక ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే వాళ్ళ టార్గెట్ వచ్చేసి R3 దగ్గర పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. R2 to R3 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేసి R3. సో ఇక్కడ మంచిగా ఒక ఆల్మోస్ట్ 27,930 అండ్ ఇది 28,260, ఆల్మోస్ట్ ఒక 250-300 పాయింట్స్ క్యాప్చర్ చేసే ఆపర్చునిటీ ఉంటుండే ఈ R2 దగ్గర ఒకవేళ ట్రేడ్ తీసుకొని ఉంటే కనుక. ఒక చిన్న 25-30 పాయింట్స్ టాప్ లాస్ తీసుకుంటే. సో అందుకే ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఈ చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు నార్మల్ చార్ట్ చూపిస్తాను. లైక్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్ చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ సపోర్ట్ అండ్ వితౌట్ ఎనీ రెసిస్టెన్స్ లెవెల్స్. మీరు ఈ చార్ట్ కనుక చూస్తుంటే మనకి ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. అసలు మార్కెట్ ఎక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఎక్కడ బ్లూ, ఎక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, మనం ఎక్కడ లాంగ్ తీసుకోవాలి, ఎక్కడ షార్ట్, ఏమీ తెలీదు. ఈ సిపిఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ కనుక మన చార్ట్ పైన డ్రా చేసుకుంటే మనకు ఒక క్లియర్ డైరెక్షన్ అనేది ఉంటుంది, మనం ఎక్కడ లాంగ్ తీసుకోవాలి, ఎక్కడ షార్ట్ తీసుకోవాలని చెప్పేసి. సో కంపల్సరీ మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఈ సిపిఆర్ లెవెల్స్ని, సపోర్ట్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకొని అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చాలా బెనిఫిషియల్ ఉంటారు. అండ్ యాక్చువల్గా నేను ఇవాళ నా ట్రేడ్ కూడా మీకు చూపిస్తాను. నేను మీకు రిపీటెడ్గా 2-3 డేస్ నుంచి చెప్తానే ఉన్నాను, మార్కెట్ ఒక సాలిడ్ బుల్లిష్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఈ విషయం కూడా నేను మీకు వార్న్ చేశాను. ఎప్పుడైతే డేస్ క్లోజింగ్ దగ్గరగా ఉంటుందో, అంటే ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఆ వాల్యూ కనుక డే హై దగ్గర ఉంటే నెక్స్ట్ డే మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 6th నవంబర్ యొక్క క్యాండిల్ చూస్తే కనుక అప్పుడు కూడా డేస్ క్లోజ్ వచ్చేసి హై దగ్గరే ఉంది, నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. నిన్నటి క్యాండిల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్లోజ్ వచ్చేసి డేస్ హై దగ్గర ఉంది అండ్ ఇమ్మీడియట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఈ నిన్న 9th ఆఫ్ నవంబర్ ఏదైతే క్యాండిల్ ఉందో నేను ఆల్మోస్ట్
329 ఆ టైంలో ఒక కాల్ బై చేశాను ఫ్రెండ్స్. మార్కెట్ వచ్చేసి 27,600 ఆల్మోస్ట్ 600 దగ్గర క్లోజ్ అయినప్పుడు. సో నేను 27,700 కాల్ బై చేశాను. దాంతోపాటు 28,200 పుట్ కూడా 28,200 కాల్ కూడా షార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు లాజిక్ అర్థం చేసుకోండి, ట్రేడ్ వెనకాలన్న లాజిక్. 27,700 అనేది ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ఫ్రెండ్స్. అంటే ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ కాల్ ఆప్షన్ ప్రీమియం పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో నేను ఇది ఆల్మోస్ట్ ఒక 250 ఆ ప్రైస్లో కొన్నాను ఫ్రెండ్స్, 27,700 కాల్. కాకపోతే నేను వన్ డైరెక్షన్ ఎప్పుడు ట్రేడ్ చేయను, నేను నా పొజిషన్ని హెడ్జ్ చేసుకొని పెట్టుకుంటాను. ఒకవేళ నా వ్యూ రాంగ్ అయ్యి మార్కెట్ కనుక నెగటివ్ ఓపెన్ అయ్యి ఉంటే నాకు లాస్ వచ్చేది. సో నేను ఆ లాస్ మినిమైజ్ చేసుకోవడానికి నేను 28,200 కాల్ షార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ అన్నమాట. మార్కెట్ 27,500 600 దగ్గర ఉన్నప్పుడు నేను 28,200 కాల్ షార్ట్ చేశాను. సమ్ 150 రూపీస్ ప్రీమియం ఉండేది. సో ఒకవేళ మార్కెట్ నెగటివ్ ఉన్న ఫ్లాట్ ఓపెన్ అయినా నా లాస్ అనేది ఎక్కువగా ఉండేది కాదు, తక్కువగా ఉంటుండే. సో నీ పొజిషన్ హెడ్జ్ చేసుకొని ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా మీరు చూస్తుంటే ఇక్కడ టైమింగ్ అనిపిస్తుంది 9:15 మార్కెట్ ఓపెన్ అవ్వగానే 14 సెకండ్స్లోనే నా ట్రేడ్ క్లోజ్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఒక 2,000 రూపీస్ స్మాల్ ప్రాఫిట్ వచ్చేసింది. ఇంకా తర్వాత నేను మళ్ళీ ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే రీజన్ మీకు చెప్పాను. నా సిస్టమ్ ప్రకారం R2 దాటిపోయి మార్కెట్ ఓపెన్ అయింది. అండ్ సెకండ్ పాయింట్, ఆల్రెడీ ఒక ఓవర్ నైట్ పొజిషన్లో మనం ప్రాఫిట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక మన ప్రాఫిటబుల్ ట్రేడ్ని మనం లాస్ డేగా కన్వర్ట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. అది ఫస్ట్ సైన్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. ఎప్పుడు కూడా మనం ప్రాఫిటబుల్ గ్రీన్లో ఉన్న మన P&Lని నెగటివ్కి రానిచ్చుకోకూడదు. సో ఒక 2,000 ప్రాఫిట్ కనబడగానే సైకాలజీ అనేది చేంజ్ అయిపోతుంది, నెక్స్ట్ ట్రేడ్ తీసుకోలేము. ఎందుకంటే నెక్స్ట్ ఎంత కాన్ఫిడెన్స్తో ట్రేడ్ తీసుకున్నా ఒక 10-15 పాయింట్స్ డౌన్ మూవ్ రాగానే P&L అనేది కిందికి అయిపోతుంది. సో ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది మన మైండ్ పైన. సో మనమంతా క్లియర్గా ట్రేడ్ తీసుకోలేము. సో నేను మళ్ళీ ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు, ఒక చిన్న ఫ్యూచర్ తీసుకున్నాను అండ్ ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయి డే క్లోజ్ చేసేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఎలాంటి ట్రేడ్స్ తీసుకోలేదు. సో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను మీకు కంటిన్యూస్గా చెప్తున్నాను, బుల్లిష్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, బుల్లిష్ క్యాండిల్. సో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను నేను అలా. నార్మల్గా నేను ఎలాంటి ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోను, ఎలాంటి ఓవర్ నైట్ పొజిషన్స్లో ట్రేడ్ చేయను, కానీ ఒక్క సినారియోలో మాత్రం చేసే ఛాన్సెస్ ఉంటాయి. డేస్ క్లోజింగ్ ఎప్పుడైతే డేస్ హై దగ్గర ఉంటుందో అప్పుడు చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఇవాళటి మార్కెట్ యొక్క అనాలిసిస్. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మళ్ళీ సాలిడ్ ట్రెండింగ్ డే వచ్చింది. కాకపోతే మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి, ఇవాళ అప్ సైడ్ ఒక వీక్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే డేస్ హై ఏదైతే ఉందో అక్కడ నుంచి మార్కెట్ రీట్రేస్ అయి క్లోజ్ అయిపోయింది. మీరు ఒక షార్టర్ టైం ఫ్రేమ్ లైక్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో కనుక చార్జ్ చూస్తే ఫస్ట్ టైం మనకు ఒక రెడ్ క్యాండిల్, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ కనబడింది. మీరు లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి చూడండి, అసలు అంత పెద్ద రెడ్ క్యాండిలే లేదు ఎక్కడ కూడా. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కంటిన్యూస్గా గ్రీన్. సో చాలా రోజుల తర్వాత మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మన గెస్ ఏంటి, మన థాట్స్ ఏంటి అంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా 7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి వన్ సైడ్ మూవ్ ఇచ్చింది ఫ్రెండ్స్. మీరు చూస్తుంటే కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ లైక్ 2 నవంబర్ నుండి 1, 2, 3, 4, 5, 6, 7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి గ్రీన్ క్యాండిల్స్. ప్లస్ రేపు వెనస్డే అండ్ ఎల్లుండి థర్స్డే రోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఎవరైతే మంచి ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళ ట్రేడింగ్ పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి అని చూస్తుంటారు. సో రేపు మార్కెట్ నా ఒపీనియన్ ప్రకారం ఒక సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కంటిన్యూస్గా చాలా ట్రెండింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. మార్కెట్ కొంచెం బ్రేక్ తీసుకోవాలి, కంటిన్యూస్గా వెళ్ళలేదు ముందుకు, కొంచెం పాజ్ అనేది జరగాలి. సో రేపు ఒక మంచి డే కూడా, వెనస్డే ఎక్స్పైరీకి ముందు రోజు. సో ఒక హాల్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో రేపు ట్రేడ్ ఎలా ఉండబోతుంది అంటే మన CPR లెవెల్స్ ప్రకారం అయితే మనం ట్రేడ్ చేద్దాము. బట్ ఇక్కడ ఏదైతే ఈ లెవెల్ ఈ 28,750 ఉందో, ఈ 28,750 జోన్ నుంచి మార్కెట్ రివర్స్ అయింది, ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే కనుక 28 ఇవాళ క్లోజింగ్ దగ్గర ఫ్లాట్ ఓపెన్ లేదా స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా 28,600 అట్లా ఓపెన్ అయినా ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ 28,750 జోన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జోన్లో రివర్సల్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ నుంచి రివర్సల్ స్టార్ట్ అయింది కాబట్టి రేపు కూడా ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక బేరిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం 28,750 760 జోన్ దగ్గర. ఒకవేళ మార్కెట్
గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ 28,750 జోన్ పైన ఓపెన్ అయితే దెన్ మనం ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తాం ఫ్రెండ్, కొద్దిసేపు వెయిట్ చేస్తాము. ఒకవేళ డౌన్ ఫాల్ వచ్చి 28,750 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే కనుక మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే జస్ట్ లైక్ టుడే ఇవాళ ఎలాగైతే ఉండిందో 5 మినిట్ క్యాండిల్లో మనం చూస్తే ఒక ఇవాళ టైం 5 మినిట్ క్యాండిల్ మనం చూస్తే ఒక ఫస్ట్ 2 రెడ్ క్యాండిల్స్, బట్ దెన్ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయి పైకి వెళ్ళింది. సో రేపు కూడా ఒకవేళ అలా ఫామ్ అయితే కనుక ఈ 28,750 పైన ఓపెన్ అయ్యి 28,800 850 కిందికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయితే కనుక మళ్ళీ బులిష్ వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ 28,750, ఎందుకంటే ఆఫ్టర్ 3 to 4 days మనకు ఒక ప్లేస్ దొరికింది ఒక నెగటివ్ క్యాండిల్ ఫామ్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కడైతే ఉందో. సో ఫస్ట్ మనం ఇది అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్ 28,750. సో రేపటి సిపిఆర్ అండ్ సపోర్ట్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది రేపటి సిపిఆర్. సో నేను మీకు చెక్ లిస్ట్ చెప్పాను నిన్న, మనం ట్రేడ్ చెక్ లిస్ట్ ఎలా చూస్తామో. ఫస్ట్ వన్ క్యాండిల్ సైజ్ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ బుల్లిష్ క్యాండిల్, కాకపోతే లాస్ట్ 2 క్యాండిల్స్తో కంపేర్ చేస్తే ఇవాళ ఫామ్ అయిన క్యాండిల్కి అప్పర్ విక్ ఎక్కువగా ఉంది. సో దాని అర్థం ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని అర్థం, ఇక్కడ కొంచెం బేర్స్ ఎంటర్ అయి ఉండొచ్చు అని అర్థం. సో అంత బుల్లిష్ కాదు, నిన్న అండ్ మొన్నటి ట్రేడింగ్ సెషన్స్తో కంపేర్ చేస్తే లెస్ బుల్లిష్ అన్నమాట. సో నా ఒపీనియన్లో ఒక న్యూట్రల్ ఆర్ సైడ్ వేస్ మార్కెట్ రేపు ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సెకండ్ పాయింట్ సిపిఆర్ రేంజ్ ఫ్రెండ్స్, ఇవాళటి సిపిఆర్ రేంజ్ కింద ఉంది, రేపు ఉండబోయే సిపిఆర్ రేంజ్ ఇది టుమారోస్ సిపిఆర్ రేంజ్ ఫ్రెండ్స్. ఈ 3 రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3. సో సిపిఆర్ రేంజ్ అనేది అప్వర్డ్ షిఫ్టింగ్ ఉంది, అంటే ఈ సిపిఆర్ కంటే ఈ రేంజ్ ఇవాళ రేంజ్ కంటే రేపటి రేంజ్ పైన ఉంది, చాలా వాల్యూస్ పైన ఉంది, కాబట్టి ఇది ఒక బుల్లిష్ సినారియో. సో రేపటి మనం ఓపెనింగ్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తాము. రేపు మార్కెట్ కనుక ఈ సిపిఆర్ జోన్ పైన ఓపెన్ అయితే నేను చెప్పినట్టు ఫ్రెండ్స్ ఈ లెవెల్ ఆఫ్ 28,750 అండ్ 800 జోన్ ఏదైతే ఉందో ఆ రివర్సల్ జోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సిపిఆర్ అండ్ 28,800 మధ్యలో కనుక ఓపెన్ అయితే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ కోసం మనం చూస్తాము. అండ్ ఇక్కడ దెన్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ 28,960 కూడా ఉంది. సో ఇది ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ జోన్లో ఎక్కడైనా మనకు బేరిష్ క్యాండిల్ బేరిష్ పిన్ బార్ ఏదైతే మనము విక్ రివర్సల్ సెటప్ డిస్కస్ చేసామో ఇక్కడ ఒక నెగటివ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన టార్గెట్స్ వచ్చేసి ఈ సెంట్రల్ పివోట్ జోన్ సిపిఆర్ దగ్గర వరకు ఉంటుంది. సో ఇది అప్ సైడ్ వ్యూ మనది. ఒకవేళ మార్కెట్ కనుక ఫ్లాట్ ఆర్ స్లైట్ గ్యాప్ అప్ ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎక్కువ మటుకు సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఎల్లుండి వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు కొంచెం పాజ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. రేపు ఎక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయకండి, మార్కెట్ నిన్న మొన్న ఉన్నంత బుల్లిష్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఇండివిజువల్ స్టాక్స్ కనుక అనలైజ్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్, ఇది ఒక 5 మినిట్ చార్ట్. మనం ఒకవేళ డైలీ చార్ట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్తో కంపేర్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ ఇంకా బుల్లిష్గా ఉంది. సో ఇక్కడ మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో రేపటి ఓపెనింగ్ మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు మనకు ట్రేడ్కి ఛాన్స్ ఇవ్వట్లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓపెనింగ్ అనేది సాలిడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతుంది. ఓవర్ నైట్ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఓపెనింగ్ అనేది సాలిడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో రేపటి ఓపెనింగ్ చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ ఫ్లాట్ ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక ఇక్కడ ఒక నెగటివ్ క్యాండిల్ కోసం చూడండి. సేమ్ ఇండెక్స్ని కూడా చూస్తూ ట్రేడ్ చేయండి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కూడా మనం అనుకున్న ఈ 28,750 అండ్ 800 జోన్లో కనుక నెగటివ్ ఏదైనా క్యాండిల్ ఫామ్ అయితే మిగతా స్టాక్స్ కూడా కొంచెం నెగటివ్ ఆర్ బేరిష్నెస్ సైన్స్ చూపే ఛాన్సెస్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఒక మంచి పిన్ బార్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక సాలిడ్ హ్యామర్, యాక్చువల్గా సాలిడ్ క్యాండిల్, గ్రీన్ బుల్లిష్ క్యాండిల్ అనమాట. ఇక్కడ కలర్ మీరు రెడ్ చూడొచ్చు, బట్ పెద్దగా డిఫరెన్స్ లేదు. ఓపెనింగ్, క్లోజ్ అండ్ హై ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. సో ఇందులో మనకి ట్రేడ్ తీసుకునే ఆపర్చునిటీస్ ఉంటుంది. ఒకవేళ హై 485 కనుక మార్కెట్ 485 అబోవ్ కనుక ఓపెన్ అయితే, లేదా దాని కింద ఓపెన్ అయ్యి 485ని కనుక క్రాస్ చేస్తే ఒక బుల్లిష్ క్యాండిల్తోని మనం ఒక స్మాల్ ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, 2 to 3 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని. యాక్సిస్ బ్యాంక్ ఒక ఆల్మోస్ట్ బుల్లిష్ క్యాండిలే, కాకపోతే లాంగ్ వీక్ ఉంది, అంటే హై నుంచి చాలా రీట్రేస్ అయిపోయింది. సో పెద్దగా ట్రేడ్ చేసే ఆపర్చునిటీ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఆల్రెడీ మనకు ఉన్నాయి ట్రేడ్ చేయడానికి. ఎస్బీఐ కూడా అంత ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ ట్రేడ్ చేయడానికి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ సాలిడ్ మూవ్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 7.7%. కాకపోతే ఇది కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇండెక్స్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో, ఇండెక్స్లో మనకు రీట్రేస్మెంట్ వచ్చిందని చెప్పి డైలీ చార్ట్లో ఈ హై నుంచి మీరు స్టాక్స్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్టాక్స్ అనేవి ఇండెక్స్ని పుల్ చేశాయి కిందికి. సో ఆల్మోస్ట్ 861 హై నుండి పడితే క్లోజ్ 820, 830 దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. సో బయింగ్ ఆపర్చునిటీ అనేది లేదు ఇందులో, ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది 859, 860 జోన్ దగ్గర. అండ్ లాస్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్,
ఇవాళ పెద్దగా మూవ్మెంట్ చేయలేదు ఫ్రెండ్స్, అన్ని బ్యాంక్ స్టాక్స్ మూవ్ అయ్యి. ఇది ఒక నెగటివ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది గ్రీన్ క్యాండిలే, బట్ ఒక లాంగ్ వీక్ ఉంది ఫ్రెండ్స్ దీనికి. అంటే ఇంత పై వరకు వెళ్ళి కూడా సెల్లర్స్ అందరు ఎంటర్ అయ్యి దీన్ని కిందికి పుష్ చేశారు. సో కొంచెం నెగటివిటీ ఉండే ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఎలాంటి ట్రేడ్ లేదు ఫ్రెండ్స్. కోటక్ బ్యాంక్ అయినా, ఇండస్ఇండ్ బ్యాంక్ అయినా. ఒకవేళ మీరు ఇండివిజువల్ బ్యాంక్ స్టాక్స్ కనుక ట్రేడ్ చేయాలనుకుంటే హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ నా ఒపీనియన్లో ఇంకా మంచి ఆపర్చునిటీ కనబడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక సాలిడ్ బుల్లిష్ పిన్ బార్. సో ఇది రేపటి మార్కెట్ అనాలిసిస్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అండ్ మరోసారి ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీకు ఇలాగే రెగ్యులర్గా మార్కెట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరి టిప్స్ కానీ ఎవరి వెబినార్స్ కానీ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్యూర్ నాలెడ్జ్ బేసిస్ పైన మీరు డబ్బులు గెయిన్ చేయకపోయినా పర్వాలేదు, బట్ పోగొట్టుకోకుండా ఉండాలి ఫ్రెండ్ మార్కెట్లో. హ్యావ్ ఏ గుడ్ ట్రేడింగ్ సెషన్ టుమారో. గుడ్ నైట్ ఫ్రెండ్స్.